దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ ప్రభు యొక్క పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనము నుంచి కీర్తన గ్రంథము 143వ కీర్తన 8వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. భక్తుడైన కీర్తనకారుడు చెప్తున్న మాట, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయ ప్రభువా అని దేవుని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ భక్తుడు దేవుని యందే నమ్మిక ఉంచున్నాడు. ప్రతి ఉదయము కూడా ఆయన యొక్క వార్తను నాకు వినిపింప చేయమని తన మనస్సును దేవుని వైపు ఎత్తుకుని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి ప్రతి ఉదయమున దేవుని యొక్క మాటను ఆలకించి తమ యొక్క మనస్సును ఆయన వైపు మలుచుకుంటారో, అలా మలుచుకుని దేవుని వారు ఏది అడిగినా దేవుడు వారి జీవితంలో ఆ విషయాన్ని వారికి తెలియచేస్తాడు. కీర్తనకారుడు చెబుతున్న ప్రభువా, నేను నడవలసిన మార్గాలన్నీ నాకు తెలుపుము, నాకు తెలియచేయి. నిజంగా దేవుడు ప్రతి విషయాన్ని మనకు తెలియచేస్తాడు. ప్రతి విషయం ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. ప్రతి దినము ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు. కానీ రోజు మన మనస్సు ఆయన వైపు మళ్ళించబడాలి. మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే ఇది మనం చేసి, ప్రభువా నా మార్గాన్ని తెలియచేయి, నా మార్గాలు సరళం చేయి, నా మార్గం ఈరోజు ఎలా ఉంటుందో నాకు చూపించు, నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియచేయి ప్రభువా. ఎందుకంటే నేను ఏ మార్గంలో నడవాలో నాకు తెలియదు, ఎటువైపు వెళ్ళాలో నాకు తెలియదు, కనుక నీవే నన్ను నడిపించు. ఏ మార్గంలో వెళ్ళాలో నాకు ఆలోచన ఇవ్వు, నాకు జ్ఞానం ఇవ్వు, వివేకం ఇవ్వు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నిజంగా ఈరోజు మనందరం కూడా ప్రతి దినము చాలామంది జీవితాల్లో వారు ఎటు వెళుతున్నారో అర్థం కాని వారు చాలామంది ఉన్నారు. ఎటు ప్రయాణం చేస్తున్నారో తెలియని వాళ్ళు, వారి గమ్యం ఏంటో కూడా అర్థం కాని వాళ్ళు, వారు ఏం చేయాలో ఏంటో కూడా తెలియని పరిస్థితులు ఉన్నటువంటి వారు, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని వారు అనేక మంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు మనతో మాట్లాడుతున్న విషయం, నీవు నడవలసిన మార్గం నీకు తెలియాలి అంటే దేవుడు నీకు అది తెలియచేయాలి. దేవుడు అది నీకు బయలుపరచాలి. దేవుడే ఆ మార్గాలు నడిపించాలి. కనుక ప్రభువా, నేను వెళ్ళే ఆ మార్గాన్ని నాకు తెలియపరచు, నాకు చూపించు అని దేవుణ్ణి మనం ప్రతి దినము కూడా అడిగేటువంటి వారమై ఉన్నాం. ప్రతి దినము కూడా అవిధిగా మనం దేవునిలో ప్రతిరోజు మనం ఆయన అడిగితే, ప్రతిరోజు ప్రతి విషయంలో ప్రతి పరిస్థితిలో దేవుడు ఖచ్చితంగా మనకి ఆయన నడిపించే మార్గాలు మనకి తెలియచేసి మనల్ని నడిపిస్తాడు. అప్పుడు మన మార్గము తప్పిపోవం, త్రోవ తప్పిపోవం, మన పరిస్థితులు దేవునికి వేరుగా అవ్వవు, అయ్యే అవకాశాలు కూడా ఉండవు. ప్రతిదీ అప్పుడు దేవుని చిత్తానుసారంగా మన జీవితాలు నడిపించబడతాయి, మన మార్గాలు సరళం చేయబడతాయి, మన పరిస్థితులన్నింటిని కూడా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక ప్రియ సహోదరి సోదరి, ఈరోజు ఈ మాటలు నీ జీవితంలో కూడా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచావా? ప్రతిదినము దేవుని మాటను ఆలకిస్తున్నావా, వింటున్నావా? అయితే నీ మనస్సును దేవుని వైపు ఎత్తుకొని, అనగా నీ మనసు దేవుని వైపు తిప్పుకొని, ప్రభువా ప్రతి విషయంలో నీవే నాకు సహాయం చేయి, నీవే నన్ను నడిపించు, నీవే నా మార్గం సరళం చేయి, నీవే ఈ విషయాలు నాకు తెలియచేయి అని ప్రార్థిస్తే అది ఏదైనా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, తెలియచేసి నడిపిస్తాడు. ఆ విధమైన నడిపింపు ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న మన అందరి విషయంలో కూడా, మన అందరి జీవితాల్లో కూడా దేవుడు నిశ్చయముగా ఆ విధముగా చేసి మనల్ని అన్ని విషయాల్లో నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు నాయనా. ఈరోజు మేము నడవలసిన మార్గంలో మాకు తెలియచేయి ప్రభువా. ఈ మార్గాలు తెలియక అనేక మంది దారి తప్పిపోతున్నారు, అనేక మంది వారి మార్గాలు చెరిపేసుకుంటున్నారు. ఆ రీతిగా మేము ఉండకుండా మా మార్గాలను నీలో స్థిరపరచుకునే కృప యోగ్యత మాకు దయచేయమని యేసయ్య నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.